ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోనీ మీ పద్ధతులేవైనా ఉంటే నాతో చెప్పండి. వాటిని తూచా తప్పకుండా పాటిస్తాం. ఇలా అంటున్నానని ఏమనుకోకండి. మీ కోరికని తీర్చలేకపోతున్నందుకు క్షమించాలి. మీ అమ్మాయిని మా అబ్బాయిని పంపించటం కుదరదు. ఏ అమ్మా, ఎందుకమ్మా, ఎందుకు కుదరదు? 16 రోజుల పండగనేది అబ్బాయి వాళ్ళ ఇంట్లో చేస్తారా, అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేయకూడదు. అందుకే మిమ్మల్ని పంపడం కుదరదురా. ప్రమీళ గారు, మీరు చెప్పింది నిజమే. కానీ మీరు కాదనరు అనే నమ్మకంతో ఇద్దరు కూతుళ్ళకి కలిపి ఒకేసారి పండగ చేద్దామని అందరం ఆశపడుతున్నాం. పైగా మా సీను చిన్నప్పటినుంచి మా ఇంట్లో పెరిగిన పిల్లాడు కాబట్టి వాడికి మా ఇల్లే అత్తారిల్లు. మీరు చెప్పింది నాకు అర్థమైంది. కానీ శాస్త్రానికి విరుద్ధంగా పంపిస్తే మా ఇంటికి అరిష్టం. రేపేదైనా జరగరాంది జరిగితే అందరం బాధపడాలి. అర్థం చేసుకోండి. అరిష్టం జరిగినట్టు నేనెక్కడా వినలేదే. బా, మొన్న ఉగాది పంచాంగంలో పంతులు గారు చెప్తుంటే నేను విన్నానండి. అమ్మా, ఏ సమస్యకైనా పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది. ఒకసారి పంతులు గారిని అడిగి చూద్దాం. శౌర్య అన్నది కూడా కరెక్టే కదా. ఆ పని చేద్దాం ప్రమీల. ప్రమీళ గారు, ఆర్చకి రామాకి ఒకేసారి ఈ వేడుక చెయ్యాలనుకుంటున్నాం. కాదనకండి. జానకి, 1కి 2 సార్లు అడిగితే బావుంటుంది. మళ్ళీ మళ్ళీ అడిగితే బెట్టు చేసినట్టవుతుంది. వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళమవుతాం. మన కూతుర్ని కోడలుగా పంపించిన వాళ్ళింట్లో మన స్వార్థం కోసం నష్టం జరిగే పరిస్థితి రాకూడదు. బావుగారు, అమ్మా, మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పి మంచి పని చేశారు. అంతిమ నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు. మీ భయాందోళనను కూడా మేము అర్థం చేసుకున్నాం. ఈ శాస్త్రాలు అవన్నీ మాకేం పట్టింపులు లేవండి. కానీ ఈ ఇంటి ఆడవాళ్లు మొండికేశారు. మమ్మల్ని మన్నించండి బావగారు. చచ్చా, మీరంత మాట అనకండి. ఆశపడ్డవన్నీ నెరవేరాలని లేదు కదా. పైగా సంతోషాల కన్నా ఆచారాలే ముఖ్యం. వెళ్ళొస్తాం బావగారు. వస్తాం చెల్లెమ్మా. మంచిదండి. రామా, జాగ్రత్త. వస్తామండి. రామా, జాగ్రత్త. ఏంటి డల్ అయిపోయావు? ఎలా ఉంది నా దెబ్బ? ఇదంతా నీ పనే కదా. అవును, నా లైఫ్ సంతోషంగా లేనప్పుడు నిన్నెలా సుఖంగా ఉండనిస్తాను? మీ అమ్మా నాన్న కోరికని నేనెలా నెరవేరనిస్తాను? ఇది ఇది ఆష్మిత పవర్.